వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పచ్చి శనగపప్పు కర్రీ చేస్తున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1/4 కిలో శనగపప్పు. దీన్ని మేము 10 నిమిషాల ముందు వేడి నీటిలో నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీరు కావాలంటే చల్లనీటిలో కూడా నానబెట్టుకోవచ్చు. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకోండి. ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఒక 2 ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 3 టమాటీలు, తరిగిన టమాటీలు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇలా పప్పును ముందుగా కడుక్కొని పెట్టుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు మరబెట్టుకొని దాంట్లో ఈ పప్పు నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేడెక్కాక కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా తర్వాత పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత తరిగి ఉంచిన ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకుని కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక శనగపప్పు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. కొబ్బరి బాగా వేగినాక శనగపప్పు యాడ్ చేయండి ఫ్రెండ్స్. పసుపు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి, మాడకుండా అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో మనం ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 3 కొద్దిసేపు మూత పెట్టి వేగనిద్దాం. చూడండి, ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం వేసుకోండి. రుచికి సరిపడినంత కారం. ఇది మేము ఇంట్లో ఆడించుకున్న కారం, అందుకే మేము కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం 1.5 స్పూన్ వేసుకున్నాం. ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడుకుతుంది, ఇంకొంచెం సేపు ఫ్రెండ్స్. కూర ఉడుకుతుంది, ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు కూర దగ్గరగా అయింది లేదో చూద్దాం ఒకసారి. చూడండి, దగ్గరగా అయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం అనుకున్న విధంగా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ కూర ఉడికే గ్యాప్లో మా చెల్లి వాళ్ళ పిల్లలు ఎలా ఆడిస్తుందో చూడండి. చిన్న పిల్లలతో కష్టపడుతుంది ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి పచ్చి శనగపప్పు కర్రీ ఎంత అందంగా కనిపిస్తుందో చూడటానికి. చూడండి, ఇప్పుడు టేస్ట్ కోసం మా చెల్లి చూస్తుంది. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి, తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా స్టైల్లో ఈ వంటకాన్ని చూపించే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఆంధ్ర సిస్టర్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.